డే స్టార్ట్ అవ్వగానే లైక్ మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు టీ లేదా కాఫీ తాగడం స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మన చిన్నపిల్లలు కానీ టీ లేదా కాఫీ తాగొచ్చా? ఒకవేళ ఓవర్ గా టీ లేదా కాఫీ తాగుతుంటే మన బాడీని ఎలా డ్యామేజ్ చేస్తాయి టీ కాఫీ, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫుల్ క్లారిటీ వచ్చింది మీకు. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీ హ్యాపీనెస్ కోసం బెనిఫిట్స్ తోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ న్యూట్రిషన్స్ ఇన్ టీ అండ్ కాఫీ. టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ స్మాల్ కెఫైన్ ఉంటుంది. మరి కాఫీలో ఎక్కువ కెఫైన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ గాని ఉంటాయి అండ్ విటమిన్ బి గాని ఉంటుంది. సో ఈ బోత్ డ్రింక్స్ అనేవి అలర్ట్నెస్, మూడ్ బూస్ట్, కొంచెం డైజెషన్ కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు బెనిఫిట్స్. ఫస్ట్ టీతో స్టార్ట్ చేస్తాను. టీ యొక్క బెనిఫిట్స్ ఏమేంటి అంటే, నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఏజింగ్ అనేది స్లో అవుతుంది. అది మీరు పంచదార తక్కువ వేసుకొని తాగితేనే. అండ్ టీలో చాలా కైండ్ ఆఫ్ టీస్ ఉంటాయి కదా, లైక్ గ్రీన్ టీ, లెమన్ టీ, బాదం టీ, ఇంకా చాలా ఉంటాయి. సో ఇప్పుడు గ్రీన్ టీ వెయిట్ లాస్ కి సపోర్ట్ ఇస్తుంది, మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే గ్రీన్ టీలో మనం షుగర్ గానీ ఏమి వేసుకోము. సో వెయిట్ లాస్ కి చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది. అండ్ లెమన్ టీ గానీ అలాగనే, లెమన్ టీలో మనం ఇంకా హనీ వేసుకుంటాం కాబట్టి మన డైజెషన్ గానీ ఇంకా చాలా బాగా మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీ గానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి టీ యొక్క బెనిఫిట్స్. ఇప్పుడు కాఫీ బెనిఫిట్స్ ఏమేంటి అంటే, నెంబర్ 1 సో కాఫీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలర్ట్నెస్, అంటే మనం క్విక్ ఎనర్జీ వస్తుంది, అలర్ట్ గా ఉంటాం మనం. అండ్ మన కాన్సన్ట్రేషన్ గానీ బూస్ట్ చేస్తుంది. తాగిన వెంటనే చాలా కాన్సన్ట్రేషన్ గా ఉంటాం మనం. బెనిఫిట్ నెంబర్ 2 ఇంప్రూవ్ ద ఫిజికల్ పెర్ఫార్మెన్స్. లైక్ ఎలా అంటే, చాలా మంది జిమ్ చేసేటప్పుడు లేదా వర్కౌట్ చేసేటప్పుడు వితౌట్ షుగర్ కాఫీని డ్రింక్ చేస్తారు. జిమ్ లో త్వరగా అలిసిపోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సేమ్ టీలో చాలా డిఫరెంట్ టీస్ ఉన్నాయి కదా, ఇలానే బ్లాక్ కాఫీ అని ఒకటి ఉంటది కదా. ఈ బ్లాక్ కాఫీ అనేది బాగా వెయిట్ లాస్ అవడానికి బాగా సపోర్ట్ ఇస్తుంది, అది వితౌట్ షుగర్ తోనే. ఇప్పుడు అసలైన దానికి వద్దాం. అవే డిసడ్వాంటేజెస్. చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి చెబుతాను, ఆశ్చర్యపోకండి. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వెయిట్ గెయిన్ అండ్ ఒబిసిటీ. ఒక టీ లేదా కాఫీలో విత్ షుగర్ 30 to 40 క్యాలరీస్ ఉంటాయి. సో ఒకవేళ మీరు డైలీ ఒక కప్ తాగితే ఓకే, 3-4 కప్స్ తాగుతుంటే 120 అబో క్యాలరీస్ అయితే మీరు తీసుకుంటున్నట్టు. సో ఇది బెల్లీ ఫ్యాట్ లేదా ఒబిసిటీకి మెయిన్ రీజన్ అవుతుంది. సెకండ్ డిసడ్వాంటేజ్, మాక్సిమం మనం అందరం షుగర్ కాఫీ లేదా షుగర్ టీయే తాగుతున్నాం. సో దీని వల్ల మనకి డయాబెటీస్ రిస్క్ అనేది పక్కా వస్తుంది. అండ్ ఈ డయాబెటీస్ మనకి ఎర్లీ ఏజ్ లోనే వస్తుంది, ఏదో ఆఫ్టర్ 60 years 70 years తర్వాత కాకుండా 30 లోనే 35 లోనే వస్తుంది. ఎందుకంటే మనం టూ మచ్ షుగర్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఎక్కువ షుగర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది, బీపీ పెరుగుతుంది, హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఫోర్త్ డిసడ్వాంటేజ్, ఇంకా షుగర్ ఉండటం వల్ల పక్క మన టీత్ డ్యామేజ్ అవుతుంది, క్యావిటీస్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి, మీ దంతాలు అనేవి ఎల్లో కలర్ లోకి మారిపోతాయి. ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ ఎసిడిటీ అండ్ గ్యాస్ట్రిక్. టీ అండ్ కాఫీలో ఉన్న కెఫైన్ వల్ల ఎసిడిటీ పెరుగుతుంది అండ్ మనం షుగర్ గానే యాడ్ చేస్తాం కాబట్టి ఫెర్మెంటేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. బ్లోటింగ్ ఇష్యూస్ అంటే కడుపు ఉబ్బినట్టు ఉండడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, మంట, ఇలాంటివి వస్తాయి. మోస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ 6th one, అడిక్షన్. కెఫైన్ అండ్ షుగర్ కాంబినేషన్ పక్కా ఎవరు మానలేరు, ఎందుకంటే అలా ఎడిక్ట్ అయిపోతాం మనం. దీనికి తగ్గట్టు అడ్వర్టైజ్మెంట్స్ కానీ అలానే ఉన్నాయి. ఒక్క టీ తాగకపోయినా కానీ మనకి చాలా హెడ్ఏక్ వచ్చేసింది, అసలు ఆ డే స్టార్ట్ చేయలేము, మూడ్ స్వింగ్స్ అసలు బాగోవు, ఏ వర్క్ చేయాలనుకున్నా గానీ కాన్సన్ట్రేషన్ అసలు రాదు, ఇలా ఉంటుంది ఆ డే మొత్తం. సో ఎడిక్ట్ అయిపోతాం ఈ షుగర్ కి, ఆ కెఫైన్ కి. 7th డిసడ్వాంటేజ్, కెఫైన్ అండ్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల మీ బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి, ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది ఈ షుగర్ వల్ల. ఫైనల్ గా స్కిన్ ప్రాబ్లమ్స్, లైక్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల పింపుల్స్, ఏజింగ్ అంటే త్వరగా ముసలోళ్ళు అయిపోవటం అండ్ మీ స్కిన్ అనేది డీహైడ్రేట్ అయిపోవటం, ఇవి ప్రాబ్లమ్స్ అయితే. ఇవి మాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయంటే ఎక్కువ షుగర్ ఉన్న కాఫీ లేదా టీ తాగటం వల్లే. సో ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటంటే షుగరే. ఇప్పుడు సేఫ్ లిమిట్ లో ఎలా తాగాలంటే ఈ టీ లేదా కాఫీని, డైలీ ఒక కప్, అది షుగర్ తక్కువ వేసుకొని తాగండి. షుగర్ కి రిలేటెడ్ చాలా ఉన్నాయి, లైక్ బెల్లం ఉంది, హనీ ఉంది, ఇవి వేసుకొని తాగొచ్చు. మనం బెల్లం గానీ ప్రాసెస్ అదే కాబట్టి దాంట్లో కానీ ఎక్కువ షుగరే ఉంటది, బెల్లానికి అండ్ చక్కెరకి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ గ్రీన్ టీ లేదా లెమన్ టీ లేదా హెర్బల్ టీస్, ఇవి కన్సిడర్ చేయండి, ఎందుకంటే వీటిని తాగేటప్పుడు మనం ఏ షుగర్ అనేది యాడ్ చేసుకోము. ఇవి చాలా ఆరోగ్యానికి మంచివి కూడా, ముందుగానే చెప్పినట్టు వెయిట్ లాస్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాఫీలో బ్లాక్ కాఫీ, ఇది వితౌట్ షుగర్ తాగితేనే చాలా యూజ్ అవుతుంది మీకు. సేమ్ వెయిట్ లాస్ కి, ఇమ్యూనిటీ బూస్ట్ కి, నెక్స్ట్ మీ మూడ్ స్వింగ్స్ ఇంక్రీజ్ చేయడానికి, వర్కౌట్స్ కి బ్లాక్ కాఫీ అనేది మంచిది. టీ అండ్ కాఫీ విత్ షుగర్ తో తాగటం అంటే ఈ రోజు బాగానే టేస్టీగా ఉంటది, బట్ లాంగ్ టర్మ్ లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ లో ఉన్న టీ లవర్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.